హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హిమాలయాస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అనే విషయం తెలుసుకుందాం. హిమాలయాలు అని సంస్కృతం నుంచి వచ్చింది. హిమ అంటే చల్లటి మరియు లయాస్ అంటే ఇల్లు అని అర్థం. ఇది మొత్తం కలిపితే చల్లటి ప్రదేశం గల ఇల్లు అని అర్థం. అయితే హిమాలయాస్ అనేది ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్ అంటే టిబెట్ని చైనా ఆక్రమించుకుంది కాబట్టి టిబెట్. ఈ దేశాల సరిహద్దుల్లో హిమాలయాలు ఉంటాయి. 225 సంవత్సరాల క్రితం భూమి మొత్తం 2 భూభాగాలుగా ఉండేది. ఆ 2 భూభాగాలలో మన భారతదేశం గొండ్వానా భూభాగానికి సంబంధించిన ఒక దేశం. అయితే ఈ 2 ఖండాలు ఐసేజ్ కారణంగా 7 ఖండాలుగా విడిపోయాయి. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మన భారతదేశ భూభాగం యురేషియా టైటానిక్ ప్లేట్స్తో ఢీకొనింది. అప్పుడే మన హిమాలయాలు సృష్టింపబడ్డాయి. ఇలాగే మన ఎవరెస్ట్ మహాపర్వతం కూడా సృష్టింపబడింది. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 9 కిలోమీటర్లకు పెరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లు యురేషియా టైటానిక్ ప్లేట్స్, మన భారత టైటానిక్ ప్లేట్స్ ఢీకొనడం సాగుతూనే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం రాబోయే 10 మిలియన్ సంవత్సరాలలో భారతదేశం టైటానిక్ ప్లేట్స్ ఏషియా టైటానిక్ ప్లేట్స్తో ఢీకొని భారతదేశం ఏషియా టైటానిక్ ప్లేట్స్తో చొచ్చుకుపోతుంది అని మన శాస్త్రవేత్తలు ఒక అంచనా కూడా వేశారు. అలాగే ఈ హిమాలయాలు కూడా 1 సెంటీమీటర్ ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం యురేషియన్ టైటానిక్ ప్లేట్స్ మరియు భారత టైటానిక్ ప్లేట్స్ ఢీకొనడమే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.